అంటే పిల్లలు మీకు చెప్తారు, అంటే ఫ్లాష్ మాబ్తో ఒక చిన్న ప్రోగ్రామ్, అంటే చిన్న ఆర్ట్తో రోడ్ సేఫ్టీ అంటే ఎంత ఇంపార్టెంట్ మనకి. రోడ్ సేఫ్టీ అంటే మన పిల్లల నుండి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఒక జిల్లాలో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము, పిల్లలకి నేర్పిస్తున్నాము మనం. సో దట్ మీరు వాళ్ళ నుండి నేర్చుకోవాలి. హెల్మెట్ వేసుకోవడం ఉండొచ్చు, సీట్ బెల్ట్ వేసుకోవడం ఉండొచ్చు, లేకపోతే ఫోన్ మాట్లాడినప్పుడు బండి ఆపి పక్కన ఆపి మాట్లాడాలి. ఒక ఫ్యామిలీలో ఒక బ్రేడ్ ఎర్నర్ చనిపోతే, ఒక కుటుంబంలో ఒక అతను చనిపోతే ఇబ్బంది మొత్తం ఫ్యామిలీకి వస్తుంది. ఆ మొత్తం ఫైనాన్షియల్ బర్డన్ వాళ్ళ పైన వచ్చేస్తుంది. ఆ 3 జనరేషన్స్ లేకపోతే 2 జనరేషన్స్ వాళ్ళ వెనుక పడతారు. సో మనం రోడ్ సేఫ్టీ అంటే వెరీ ఇంపార్టెంట్. మీ అందరు ప్లీజ్ దయచేసి మీరు అందరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి. మనం హెల్మెట్కి ఫైన్ చేస్తాం, కొంతమంది ఎందుకు ఆపుతున్నారు, హెల్మెట్ ఫైన్ చేస్తున్నారు. మీరు అందరు ఏంటి అంటే హెల్మెట్ వేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. హెల్మెట్ మీ కోసం, మన కోసం కాదు. దయచేసి హెల్మెట్ వేసుకోవాలి. బండికి నంబర్ ప్లేట్ ఉండాలి. కొంతమంది నంబర్ ప్లేట్ పెట్టరు. నంబర్ ప్లేట్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. సో దయచేసి నేను ఇప్పుడు కోరుకుంటున్నాను, మీరు అందరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తారు. ఈ పిల్లలు పర్ఫామ్ చేసి స్కిట్ నుండి మీరు ఏమైనా చిన్న మాట నేర్చుకుంటారు. థ్యాంక్ యూ.